హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ ఎంసీఏ అబ్బాయి భార్గవ్. రేపటి కోసం చాలామందికి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రైడే నుంచి మనకి ఏపీఐ సెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సబ్మిషన్స్ అంటే జూలై 10th నుంచి. జూలై 10th చాలామంది ఏపీఐ సెట్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, విచ్ ఇస్ గ్రేట్. కానీ వాళ్ళకి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు మెయిల్ రాలేదు అండ్ అలానే ఎస్ఎంఎస్ రాలేదని చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకు ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిలే అవుతుంది, అంటే లేట్ అవుతుందో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా క్లారిటీ ఇస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నాది స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. నేనేమి అంటే టైం వేస్ట్ కంటెంట్ అయితే చేయడం లేదు, అందరికీ యూజ్ అయ్యేలాగే కంటెంట్ అయితే చేస్తున్నాను. నేను చాలా వీడియోస్ అయితే అబ్జర్వ్ చేశాను. కొన్ని వీడియోస్కి పర్లేదు, లైక్స్ బాగానే వస్తున్నాయి. కొన్ని వీడియోస్కి అసలు లైక్ చేయడం లేదు. అండ్ యూస్ఫుల్ కంటెంట్ కూడా లైక్ చేయకపోతే ఇది చాలా హర్టింగ్ గైస్. ఎందుకంటే ఎప్పుడైతే నేను లైక్ ఎందుకు చేయమంటున్నానంటే, మనది ఈ వీడియో యూస్ఫుల్ కంటెంటే కాబట్టి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అందరికీ. అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేస్తే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఇంకా మనం ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా గైస్? చాలామంది ఏపీఐ సెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేశాక వెయిట్ చేస్తున్నారు. అంటే అందరూ డే 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యిందని మెయిల్స్ రాలేదు. అంటే ఇంకా పెండింగ్లోనే ఉంది, అంటే ప్రాసెసింగ్లోనే ఉంది మన సర్టిఫికేట్ వెరిఫికేషన్. అయితే సాటర్డే ఆర్ సండే అంటే డే 2 ఆర్ డే 3లో రిజిస్టర్ చేసిన వాళ్ళకి వెరిఫికేషన్ మెయిల్స్ వచ్చినాయని చాలామంది చెప్తున్నారు. అంటే కొంతమందికి వచ్చాయి కదా, అంటే ఎవరైతే లేట్గా రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందని అయితే మెయిల్స్ అండ్ ఎస్ఎంఎస్ అయితే వచ్చింది. సేమ్ ప్యాటర్న్, అంటే ఇప్పుడు ఎలా జరుగుతుందో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ అనే కాదు, నా బ్యాచ్ అంటే 2023లో కూడా సేమ్ ఇలానే జరిగింది. ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ హ్యాపెనింగ్ అగైన్. ఇది లీఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్యాటర్న్లా జరుగుతుందని అనిపిస్తుంది. అంటే రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ డేటా ముందు ప్రాసెస్ చేస్తున్నారని గెస్ చేయొచ్చు. కానీ ఇది మాత్రమే కాదు, మరి ఇంకా ఫ్యూ వ్యాలిడ్ రీజన్స్ అయితే ఉన్నాయి గైస్. రీజన్ 1 ఏంటంటే ఇనిషియల్ డే లోడ్. అంటే డే 1లో ఎక్కువ మంది రిజిస్టర్ చేశారు, వాల్యూమ్ ఎక్కువ ఉంటే ప్రాసెస్కి టైం పడడం కూడా నార్మలే గైస్. నెక్స్ట్ ఏంటంటే మాన్యువల్ వెరిఫికేషన్. అంటే మాన్యువల్ వెరిఫికేషన్ అంటే ఇప్పుడు మనం ఆన్లైన్లో సింపుల్గా మనం అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తాం, కానీ మన డాక్యుమెంట్స్ స్కాన్డ్ కాపీస్ కాబట్టి ఇవి మాన్యువల్గా వెరిఫై చేసుకోవాలి. వీటికి కొంచెం టైం పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ రీజన్ ఏంటంటే బ్యాచ్ వైజ్ ప్రాసెసింగ్. అంటే అఫీషియల్ బ్యాచ్ వైజ్గా ప్రాసెస్ చేస్తూ ఉండొచ్చు, అంటే నాట్ ఆల్వేస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ రిజిస్ట్రేషన్. బ్యాచ్ వైజ్గా డివైడ్ చేసి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తూ ఉండొచ్చు. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే ప్రింట్ అప్లికేషన్ ఉంటుంది కదా, వెబ్సైట్లో ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేసి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. మనకి పైన స్టేటస్ వస్తూ ఉంటుంది. ఓకేనా? అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉందో, లేదంటే రీఅప్లోడ్ అని ఉందో, లేదంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అని ఉందో చెక్ చేస్తూ ఉండండి. సమ్టైమ్స్ ఏంటంటే ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ డిలే అవ్వచ్చు, కానీ ఆన్లైన్లో అప్డేట్ అయి ఉంటుంది, అది మనకు తెలియదు. ఓకేనా? టెక్నికల్గా ఇలా కూడా చెక్ చేసుకోండి. ఇంకో టెక్నికల్ ఇష్యూ కూడా ఉండొచ్చు, ఏంటంటే డేటా సింక్ ఆర్ టెక్నికల్ క్యూ. అంటే ఫస్ట్ బ్యాచ్లో డేటా బ్యాక్ ఎండ్లో క్యూలో వెయిట్ చేస్తూ ఉండొచ్చు. లేటర్ రిజిస్ట్రేషన్స్ మైట్ బి పిక్డ్ బై డిఫరెంట్ సర్వర్స్. అంటే డిఫరెంట్ సర్వర్స్ నుంచి డేటాను పిక్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అంటే ఒక సర్వర్ స్లో ఉండొచ్చు, ఒక సర్వర్ ఫాస్ట్ అయి ఉండొచ్చు. మనం ఇక్కడ సింపుల్గా ఒక ల్యాప్టాప్లో చేసేస్తూ ఉంటాం, కానీ ఆ డేటా అక్కడ మల్టిపుల్ సర్వర్స్ వర్క్ అవుతూ ఉండొచ్చు. ఓకే? ఇలా కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మన డేటా లాస్ట్లో పడిపోయి ఉండొచ్చు, అంటే క్యూలో ఉండొచ్చు. ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే డెఫినెట్లీ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ప్రతి ఒక్కరికి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఛాన్స్ వస్తుంది. టైం లైన్ లోపలే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఈవెన్ రీఅప్లోడ్ ఆప్షన్ వచ్చినా మీరు సర్టిఫికేట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేస్తే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్కి ముందరే అయిపోతుంది. అంటే వెబ్ ఆప్షన్స్కి లాస్ట్ డేట్ ముందరే మీకు, అంటే టైం లైన్ లోపలే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి టైం ఉంటుంది. అందరూ కాస్త పేషెన్స్
మెయింటైన్ చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం అయితే జూలై 11th నుంచి జూలై 15th వరకు జరుగుతుంది. అంటే జూలై 11th ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ డేటా ఫస్ట్ వెళ్ళిపోయి ఉండొచ్చు. జూలై 10th రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు కదా, వాళ్ళ డేటా అనేది లాస్ట్కి వెళ్ళి ఉండొచ్చు. సో జూలై 11th ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ డేటా ఫస్ట్ చేసి ఉండొచ్చు. ఓకేనా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జూలై 15th వరకు ఉంటుంది. ఒకవేళ సర్టిఫికేట్స్ రిజెక్ట్ అయితే రీఅప్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా మనకి. ఆన్లైన్లో వెరిఫికేషన్ 15th వరకు టైం ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం కాదు. 16th వరకు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఈలోపు మనం మంచి కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్కి డిసైడ్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక ఈజీగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టచ్చు. ఓకేనా గైస్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.